రష్యా భారత్ చైనా రిక్ త్రైపాక్షిక కూటమి పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందని మాస్కో ప్రకటించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ మాట్లాడుతూ, భారత్, చైనా, రష్యాల మధ్య ఏర్పడిన త్రైపాక్షిక కూటమిని త్వరగా పునరుద్ధరించాలన్నది మా లోతైన ఆసక్తి అని చెప్పారు. ఇది చాలా క్రితమే మాజీ రష్యా ప్రధాని ఎవ్జెనీ ప్రైమకోవ్ సూచనతో ఏర్పడింది. అప్పటినుంచి 20 సార్లు విదేశాంగ మంత్రులు, ఇతర ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక రంగాల అధిపతుల స్థాయిలో సమావేశాలు జరిగాయి లావ్రోవ్ అన్నారు. యురేషియాలో సమాన, సురక్షిత సహకార వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా పర్ల్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సదస్సులో లావ్రోవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం నా అవగాహన ప్రకారం భారత్, చైనా మధ్య సరిహద్దు అంశాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఒక అవగాహన ఏర్పడింది. అందువల్ల రిక్ త్రైపాక్షిక కూటమి పునఃప్రారంభానికి ఇదే సరైన సమయం అని లావ్రోవ్ చెప్పారు. ఈ క్రమంలో భారత్ను చైనా వ్యతిరేక కుట్రల్లోకి లాగేందుకు నాటోపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారతదేశాన్ని చైనా వ్యతిరేక కుట్రల్లోకి లాగేందుకు నాటో బాహటంగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఒక పెద్ద కవ్వింపు, ఉద్రిక్తతకు పాల్పడే చర్య భారత మిత్రులతో సంభాషణల్లో ఇది స్పష్టంగా అర్థమవుతుంది అని తెలిపారు. జూన్ 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత రిక్ త్రైపాక్షిక కూటమి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే గతేడాది అక్టోబరులో రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ ఇరుదేశాల సంబంధాల్లో కొంత సానుకూలత ఏర్పడిందని భావిస్తున్నారు. ఆ భేటీలో ఇరువురు నాయకులు పరస్పర సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే అవసరాన్ని వ్యక్తం చేశారు. ఇది రిక్ కూటమిలో మళ్లీ కదలిక రావడానికి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అవలంబిస్తోన్న విధానాలతో అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొన్నాయి. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్, అమెరికాతో భాగస్వామ్య దేశాలు బలవంతంగా ఒప్పందాలకు అంగీకరించేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. చైనాపై సుంకాలతో విరుచుకుపడ్డారు. అయితే అమెరికా, చైనాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెక్ పెట్టాలంటే భారత్, రష్యా, చైనా త్రైపాక్షిక కూటమి మళ్లీ క్రియాశీలకంగా మారాల్సిన సమయం వచ్చింది. రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక 1996 నుంచి 98 వరకు మధ్య అప్పటి రష్యా ప్రధాని ఎవ్జెనీ ప్రైమకోవ్ ఆర్ఏసీ త్రైపాక్షిక కూటమిని ప్రతిపాదించారు. బహుపాక్షిక ప్రపంచ పద్ధతిని ప్రోత్సహించడం, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అడ్డుకోవడం, ఆర్థిక, వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని అభివృద్ధి, యూరేషియన్, ఆసియా-ఐరోపా మధ్య ప్రాంతం, సమానంగా సహకారం, శాంతి స్థాపనే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి మొదటి సమావేశం 2002లో జరిగింది. 3 దేశాలు విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. 2000ల తర్వాత పలు రౌండ్లలో మంత్రిత్వ స్థాయిలో భేటీలు కొనసాగాయి. కానీ జూన్ 2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు దెబ్బతినడంతో ఈ కూటమి కార్యకలాపాలు నిష్క్రియంగా మారాయి.